వినూత్నమైన ఆలోచనలకు వేదికైంది పబ్లిక్ గార్డెన్స్ లోని బాల భవన్. నేషనల్ సైన్స్ డే సందర్భంగా కండక్ట్ చేసిన సెలబ్రేషన్స్ లో ప్రతిభతో ఆకట్టుకున్నారు విద్యార్థులు. వేస్టేజ్ తో బయోగ్యాస్ తయారు చేయడంతో పాటు స్వచ్ఛ భారత్ క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొని తమ ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్ బాలభవన్ లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించారు. క్విజ్ కాంపిటీషన్, సైన్స్ మోడల్ డెమో, వేస్టేజ్ ను ఎలా యూజ్ చేసుకోవాలనే అంశాలపై పోటీలు కండక్ట్ చేశారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు చెందిన 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా సైంటిఫిక్గా చాలా క్రియేటివిటీ ఉంటుంది మన భారతీయులలో. సో వాళ్ళలో ఉన్న నైపుణ్యత పెంపొందించడం అనేది మా ఉద్దేశం ఇక్కడ. సో స్కూళ్ళల్లో టెక్స్ట్ బుక్లో ఉండేటివి వాళ్ళు టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉన్న లోపల ఉన్న స్కిల్ను బయటికి తీయడం అనేది జరుగుతుంది. సో దే మే బీ ఇన్ ఫ్యూచర్లో ఎలా అంటే జూనియర్స్ ఆర్ సీనియర్ సైంటిస్టులుగా వాళ్ళు కొంత ముందంజు వేయచ్చు. ఎనీహౌ మంచి రెస్పాన్స్ వచ్చింది. పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. చెత్తా చెదారాన్ని యూజ్ చేస్తూ ఇంట్లోనే బయోగ్యాస్ ఎలా తయారు చేసుకోవచ్చో డెమోతో వివరించారు చిన్నారులు. ఇంట్లోనే ఎయిర్ కూలర్ ఎలా తయారు చేసుకోవచ్చో కూడా చేసి చూపించారు. ప్రస్తుత టెక్నాలజీతో పాటు ఫ్యూచర్ లో ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయో చూపించారు. బయోగ్యాస్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అవర్ డైలీ పర్పస్. దీని ద్వారా మనం ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇంట్లో వండడానికి అలా యూజ్ అవుతుంది. మనకి ఓల్డ్ డేస్లో ఈ బయోడిగ్రేడబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దోళ్ళు మనకు చెప్పారు, ఇలా పొల్యూటెన్స్ న్యూ టెక్నాలజీస్ వల్ల మనం మన ఎన్వైర్న్మెంట్ని పొల్యూట్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ప్లస్ వీ కెన్ కన్సర్వ్ అవర్ బయోడైవర్సిటీ. నా దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్, లిక్విడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కాపర్ ఇంకా జింక్ లిడ్స్ తీసుకున్నాను. లిక్విడ్ సల్ఫ్యూరిక్ దాన్ని ఒక ఎల్ఈడి లైట్కి అటాచ్ చేశాను. లిక్విడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఒక బీకర్లో కాపర్ ఇంకా జింక్ లిడ్ వేసామో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అది సేమ్ మెథడ్ మనం సెల్స్లో రోజు వాడే సెల్స్లో కూడా వాడుతున్నాం. వి మేడెడ్ దిస్ రీప్లాంటేషన్ మిషన్. మనం ఇప్పుడు చెట్టులను కాపాడితే మనకి ఎండలు అనేటివి అవన్నీ ఏం రాకుండా అవుతాయి. కాబట్టి మనం చెట్లను కాపాడడం వల్ల మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకి గాలి, నేచర్ అవంతా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. సైన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చని చెప్పారు. హిమాయత్ నగర్ లోని మదీనా స్కూల్లో కూడా సైన్స్ డే వేడుకలు జరిగాయి. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇస్రోకు చెందిన 2 సైంటిస్టులకు డాక్టర్ సివి రామన్ మెమోరియల్ పురస్కారాన్ని అందజేశారు. రిమోట్ సైన్సింగ్ పై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని సూచించారు. సన్మాన గ్రహీత సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ సన్మానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు యాజ్ అ ఇస్రో ఉమెన్ సైంటిస్ట్ వీళ్ళు మమ్మల్ని ఫెలిసిటేట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వీఆర్ సీయింగ్ దట్ రిమోట్ సెన్సింగ్ అండ్ ద టెక్నాలజీ ఈజ్ రీచింగ్ ద గ్రాస్ రూట్ లెవెల్. మా ఎయిమ్ ఏంటంటే ఇస్రోలో ద టెక్నాలజీ గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళాలనుకుంటున్నాము. మేమేం చూస్తున్నామంటే ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సైన్స్ అండ్ ద ఫండమెంటల్ బేసిక్ సైన్సెస్. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ సైన్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం మేము. ఈ అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ అని పరిగెత్తున్నారు పిల్లలు. బట్ ఐ వాంట్ టు గివ్ అ మెసేజ్ దట్ సైన్స్ ఇస్ డూయింగ్ అండ్ సైన్స్ ఇస్ బిలీవింగ్. సో ప్లీజ్ డోంట్ లీవ్ సైన్స్ విచ్ ఇస్ ద ఫండమెంటల్ అండ్ బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ జనరేషన్. చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఇలాంటివన్నీ ఎరగము. మేము మా పని మేము చేసుకొని వెళ్ళిపోవటం మాకు అలవాటు. ఈ సన్మానం జరుగుతుందంటే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము ఇలాంటివి. వెరీ హ్యాపీ అబౌట్.